తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పరిస్థితులు మనకు తెలియనప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో చేరుకోవడానికి మకానం ఏందో మనకు తెలియని గందరగోళం ఉంటుంది. అందుకే శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చి చివరగా 2002 సంవత్సరంలో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేసినాము. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాల యొక్క వేగాన్ని చర్చించుకొని విశ్లేషించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది అని చెప్పి శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో డిసెంబర్ 2025లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వివిధ కార్యక్రమాలతో 2 సార్లు వాయిదా పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. నాకున్న అవగాహన challenges are 2 verticals. One is technical challenge, the other one is adaptive challenge. టెక్నికల్ ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి అంటే రిసోర్సెస్, టైం, దీస్ 2 ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. టెక్నికల్ ఛాలెంజెస్ని పరిష్కరించుకోవడానికి మనకు రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ ఛాలెంజ్ని పరిష్కరించుకోవాలనుకుంటే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనం సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు, దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ సమస్యల పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా, పట్టణమైనా, రాష్ట్రమైనా, నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన రాష్ట్రాలలోనే పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమలలో ఉత్పత్తి ప్రారంభించడం, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మనం చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో కోర్ అర్బన్ రీజియన్ మనం ఒక పాలసీ డాక్యుమెంట్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన తర్వాత
పాలసీస్ లేకుండా మనం పరిపాలన చేస్తే పాలసీ పెరాలసిస్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ ఎ పాలసీ. దట్ ఈస్ వాట్ Telangana Rising 2047. Now we have decided to reach 2047 $3 trillion economy. My target is 2034 is $1 trillion economy. By 2047 $3 trillion economy. ఈ రోజు దేశ జనాభాలో 2.5% మనం ఉన్నాం. కానీ ఈ దేశ జీడిపిలో 5% మనం ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. కానీ రాబోయే 22 సంవత్సరాలలో 2047కి ఈ దేశం 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాం. ఆ సమయానికి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సాంకేతిక పరంగా ప్రపంచాన్నే ఛాలెంజ్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి, గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, గ్లోబ్ 500 కంపెనీస్లో దాదాపుగా 100+ కంపెనీస్ మన గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా కంపెనీలు మనతో MOU చేయడం జరిగింది. ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 square kilometers. This is called Core Urban Region Economy, called CURE. We wanted to cure this area. ఈ రోజు దేశంలో ఉన్న ప్రధానమైన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఆర్ కల్కటా. ఢిల్లీ అత్యంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరం, దేశ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్, పార్లమెంట్ ఈజ్ దేర్, సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్, ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ షట్ డౌన్. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అత్యంత కాలుష్యమైన నగరం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఢిల్లీ నగరానికి గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో లోపం ఉండడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం నివసించడానికి యోగ్యం కాని నగరంగా మారుతుంది. అదేవిధంగా బెంగళూరు, మీరు ఒకసారి బెంగళూరును చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, హెజార్డ్ డెవలప్మెంట్స్ రావడంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈరోజు ఐటీ, ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్లో వర్షం వస్తే నగరం అతలాకుతలమైపోతుంది. ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. కల్కటా గురించి నేను చెప్పాల్సిన పని లేదు, శాంతి భద్రతల నుంచి అక్కడ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్. సో ఈ మెట్రోపాలిటన్ నగరాల నుంచి హైదరాబాద్ నగరం కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా, ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయాలన్నా, న్యాచురల్ కెలామిటీస్ని అడ్రస్ చేయాలన్నా, పోస్ట్ కోవిడ్ రిఫ్లెక్షన్స్ ఏమొస్తున్నాయి, కోవిడ్ తర్వాత జరిగిన క్లైమేట్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. కోవిడ్ తర్వాత వస్తున్న పరిణామాలు, మన నగరాలలో నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం వస్తే తట్టుకోగలిగిన వ్యవస్థ మాత్రమే మన నగరాలలో మనం నిర్మించుకున్నాం. మన లెక్కంతా 24 గంటలలో 2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం వస్తుందని ఒక అంచనా వేసుకొని ఈ మెట్రోపాలిటన్ నగరాలలో మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ బేస్డ్ ఆన్ ది 2 సెంటీమీటర్స్ ఇన్ 24 hours. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన వర్షాలు, ఖమ్మంలో పనిచేసిన అధికారులు ఇక్కడ ఉండవచ్చు, విత్ ఇన్ 2-3 అవర్స్లో 39 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది విత్ ఇన్ 2 hours, 3 hours. సో మన ఎకో సిస్టమే రెడీగా లేదు. మనం ఎవరం ఈ అర్బన్ ఛాలెంజెస్ను, ఈ క్లైమేట్ చేంజెస్ని
వీటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చిండ్రు, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఇవి సరిపోవడం లేదు. ఈరోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనము రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వి హావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ని అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్. ద సైబర్ క్రైమ్ హెస్ ఎంటర్డ్ ఇన్ అవర్ ఎరా. డ్రగ్స్, నార్కోటిక్స్, డార్క్ వెబ్సైట్స్, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్, హెరాయిన్ మనం ఏం పండించం. మేబీ గంజాయి మన దగ్గర పండిస్తుండొచ్చు ఏఓబి ఏరియాలో, ఇతర ప్రాంతాలలో. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ కొత్త సమస్యలు మనకు. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకే ఈరోజు మనం సైబర్ క్రైమ్ని అడ్రస్ చేయడానికి, మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు డ్రగ్స్ రిలేటెడ్ మీరు ఏ కేసు పట్టుకున్న ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాయి కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్ ఈరోజు ఆలస్యం అవుతుంది. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్. మన దగ్గర సాంకేతిక పరమైన నైపుణ్యం ఉన్న అధికారులు లేకుండా పోయినరు. ఒకప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు గ్రే హ్యాండ్స్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఆక్టోపస్లో ట్రైనింగ్ ఇచ్చినాం, అదర్ ఫీల్డ్స్లో మీరు ఎంపవర్ చేశారు మీ యూనిఫామ్డ్ ఫోర్సెస్. కానీ ఈరోజు అలాంటి నేరాలు తగ్గిపోయినాయి. కొత్త నేరం వచ్చి నేర స్వభావమే మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్.
యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం. అందుకోసమే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ ఇష్యూస్ని అన్నిటిని చర్చించుకోవడానికి మొట్టమొదట నా సూచన, మీరు చేసిన ఒక మంచి పని, మీకున్న సమస్యలు ఏందో మీరు గుర్తించారు. అంటే 50% మీ సమస్యలకు మీరు ఆ సమస్యను గుర్తించడం ద్వారా ఈరోజు పరిష్కారం దొరికిందని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. మిగతా 50% ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిష్కారం జరుగుద్ది. మీ సమస్యనే మీకు తెలియకపోతే, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనో మీకు అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నార్కోటిక్స్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ ఇతర అంశాల పట్ల మీరు ఏదైతే విశ్లేషించుకున్నారో దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలంటే సమ్టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్. వీటిని కాంట్రడిక్ట్ కూడా కాకుండా చూడాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ ఉన్నాయి, అదేవిధంగా నార్కోటిక్స్ రిలేట్ దాంట్లో వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ రిలేట్లో ఇంకొక రకం ఉన్నది. సో ఈరోజు మీ వరకు లీగల్ ఫ్రేమ్ చేసుకుంటే మీ స్టేట్ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్టే, కానీ రేపు పొద్దుగాల దీన్ని చట్ట రూపంలో మార్చాల్సి వచ్చినప్పుడు ద్వారా నేరగాళ్ళు తప్పించుకోకుండా ఉండాలంటే ఇంకా దీన్ని పక్కడబందిగా లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను శివధర్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తా. చీఫ్ సెక్రటరీగా